జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో యావత్ భారతావని ఆగ్రహ జ్వాలలతో అట్టుడుకుతోంది. ఇప్పుడు అందరి చర్చ ఒక్క అంశం మీదే, అదే పీఓకే. కాశ్మీర్లో కొంత భాగం ఇప్పటికీ పాకిస్తాన్ చెరలోనే ఉంది. దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలుస్తున్నారు. అసలు పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులన్నీ కూడా అక్కడే ఉంటాయి. హమాస్ ఉగ్రవాదులు కూడా ఇటీవల పీఓకేలో పర్యటించారని కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. భారత్కు వ్యతిరేకంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారు. పహల్గాంలో జరిగిన దాడిలో హమాస్ పాత్ర ఉందా లేదా అనేది పక్కన పెడితే భారత్పై ఉగ్రవాద యుద్ధానికి పీఓకే ఎలా కీలకంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంటే తప్ప ఉగ్రవాదాన్ని అంతం చేయడం సాధ్యం కాదు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని రక్షణ నిపుణులు చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. అయితే గతంలో పీఓకేలోని ఆర్మీ క్యాంపులపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. అయినా ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. అందుకే పీఓకేను తిరిగి పొందాలన్న కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. బీజేపీ నేతలు కూడా మోదీ, షా నిర్ణయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దౌత్యపరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఇతర మార్గాలను సిద్ధం చేసుకోవాలంటున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు చేసింది. తమ దేశంపై కుట్రలు చేయడానికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. క్రిమియా అనే ప్రాంతాన్ని ఇచ్చేయాలని ట్రంప్ కూడా ఉక్రెయిన్పై ఒత్తిడి తెస్తున్నారు. పీఓకే విషయంలోనూ ఇలాంటి ప్రయత్నమే భారత్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో పీఓకేను వెనక్కి తీసుకోవాలని, అందులో మూడో దేశ జోక్యానికి అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేస్తే ట్రంప్ కూడా భారత్కు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. చైనా ఆధీనంలో ఉన్న ఆక్సై చీన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ రెండు భారత్లో భూభాగమే. వాటిని తిరిగి తెచ్చుకునేందుకు అమిత్ షా ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్లమెంట్లో ప్రకటించారు కూడా. పీఓకేను పాకిస్తాన్ అంత తేలిగ్గా వదులుకోదు. పీఓకేను సర్వనాశనం చేయడానికైనా అంగీకరిస్తుంది, కానీ అప్పగించదు. సేనలు నేరుగా ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్లిపోవడం మినహా వేరే గత్యంతరం కూడా లేదు. ఇప్పటికే 2 సర్జికల్ దాడులతో సైన్యం సత్తా చూపించింది. అయితే పీఓకేను కలుపుకోవాలంటే చిన్న దాడులు సరిపోవు, పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వస్తోంది. భారతదేశమే మొదట దాడి చేసిందన్న అపవాదు రాకుండా ఇప్పుడు పహల్గాం దాడి ఘటన ఉపయోగపడుతుంది. పీఓకే విషయంలో అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయడం భారత్కు ముఖ్యం. అయితే మోదీ, షాల నేతృత్వంలో అది పెద్ద విషయమేం కాదు. పీఓకేను భారత్లో చేరిస్తే ప్రధాని మోదీ, అమిత్ షాలు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతారు. ఎందుకంటే దేశ విభజన నాటి నుంచి సరిహద్దుల్ని ఉద్రిక్తంగా ఉంచుతూ వస్తున్న సీమాంతర ఉగ్రవాదం అంతమైపోతుంది. విశాల భారత్ ఏర్పడుతుంది. అప్పుడే సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది. కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.